లావణ్య విషయంలో రోజుకో మలుపు రోజుకో ట్విస్ట్ జరుగుతూ ఉంది. ఇక ముఖ్యంగా ఇది కేసు అంతా వ్యవహారం అంతా కూడాను తారుమారవుతూ మారుస్తూ వచ్చి చివరికి డ్రగ్స్ వ్యవహారం వరకు వచ్చిందనమాట. ఇక్కడ ఈ విషయంలో మనం చూసుకున్నట్లయితే చాలా క్లియర్గా లావణ్య డ్రగ్స్ పెడ్లర్ అంటూ కూడాను అటు రాజ్ తరుణ్ వైపుకి సంబంధించిన టీం అంతా కూడాను లావణ్య డ్రగ్స్ అమ్ముతుందంటూ కూడాను వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇక ఇదే తరుణంలో మనం చూసుకున్నట్లయితే లావణ్య ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ప్రీతి, ఉదయ్ వీళ్ళిద్దరికీ కూడాను లావణ్యనే డ్రగ్స్ అలవాటు చేసింది, లావణ్యనే డ్రగ్స్కి మాదక ద్రవ్యాలన్నిటి కూడాను వీళ్ళిద్దరికి ప్రీతి అలాగే ఉదయ్ని అలవాటు చేసిందని చెప్పేసి ఇక శేఖర్ భాష కూడాను వాళ్ళు బయటికి తీసుకురావడం జరిగింది. ఇక ముఖ్యంగా శేఖర్ భాష అలాగే ప్రీతి ఉదయ్ వెళ్ళి కూడాను లావణ్యపై నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టే ప్రయత్నం చేశారు. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే దానికి సంబంధించిన వివరాలన్నీ కూడాను లావణ్య అలవాటు చేసింది అన్నారు కాబట్టి సో దానికి కొన్ని ఏవైతే ఎవిడెన్స్ ఉన్నాయో ఎవిడెన్స్ కూడాను కొంతమేర సమర్పించాలి మీరని చెప్పేసి అడగ్గా కొంత టైం తీసుకొని మరి మేము సమర్పిస్తామని చెప్పేసి ఇటు ప్రీతి అలాగే ఉదయ్ శేఖర్ భాష కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదే సీన్ ఇలా జరుగుతూ ఉండగా ఈ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతూ ఉండగా లావణ్య కొన్ని విజువల్స్ కొన్ని వీడియోస్ బయటపెట్టింది. ముఖ్యంగా ప్రీతి ఉదయ్లకు కూడాను డ్రగ్స్ అలవాటు ముందు నుంచే ఉంది. వాళ్ళు గంజాయి అమ్ముతుంటే గంజాయి కూడా అమ్ముతూ ఉండేవారు. ఇక ముఖ్యంగా మనం చూసినట్లయితే గంజాయికి సంబంధించిన కొన్ని వీడియోలు ఏవైతున్నాయో ప్రీతి గంజాయి చేవిస్తుండగా అలాగే డ్రగ్స్ తీసుకుంటుండగా ఇలాంటి వీడియోలు ఏవైతున్నాయో లావణ్య బయటపెట్టిన పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా ఇక్కడ కీలకంగా వ్యవహరిస్తుంది శేఖర్ భాష కూడాను కొంతమేర రాజ్ తరుణ్ దగ్గర అమౌంట్ తీసుకొని పెద్ద మొత్తంలో అమౌంట్ తీసుకొని రాజ్ తరుణ్కు సపోర్ట్ చేస్తున్నారని కూడా లావణ్య ఆరోపిస్తుంది. ముఖ్యంగా లావణ్య ఆరోపణలు ఏంటంటే ముఖ్యంగా ప్రీతి ఉదయ్లకు ముందు నుంచే డ్రగ్స్ అలవాటు ఉంది, వాళ్ళు గంజాయి వ్యాపారం కూడా చేసేవాళ్ళని చెప్పేసి లావణ్య కొన్ని వీడియోలను కూడా బయటపెట్టింది. ఇక ఇదే తరుణంలో శేఖర్ భాష కూడాను డబ్బులు తీసుకొని నా మీద ఆరోపణలు చేస్తున్నాడని చెప్పేసి ఆయన పైన కూడా కొన్ని ఆరోపణలు చేస్తుంది లావణ్య. ఈ ఓవరాల్ కేసులో చాలా కీలకంగా ఉన్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే సినిమా హీరో రాజ్ తరుణ్ సినిమా అవకాశాల కోసమే బయటికి రావట్లేదని చెప్పేసి కొంతమేర లావణ్య కూడా చెప్తుంది. ఇక ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక్కడ చాలా కీలకంగా శేఖర్ భాష ఈ యొక్క కేసులోకి ఎందుకు వచ్చాడు అనే దాన్ని మీరు చూసుకున్నట్లయితే రాజ్ తరుణ్ దగ్గర నుంచి చాలా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నాడు. ఈ కేసు నుంచి ఒక బయటపడిన తర్వాత అయితే పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తాను అని చెప్పేసి రాజ్ తరుణ్ ఒప్పందం చేసుకున్నాడు శేఖర్ భాషతో అని చెప్పేసి లావణ్య కూడా ఆరోపణలు చేస్తుంది. ఇక ముఖ్యంగా వీటన్నిటిని పక్కన పెడితే డబ్బుల విషయం పక్కన పెడితే చాలా కీలకంగా ఇక్కడ గంజాయి డ్రగ్స్ మాదక ద్రవ్యాలు అనేవి చాలా కీలకంగా చోటు చేసుకున్నాయి. కీలకమైన అంశాలు కూడా ముఖ్యంగా లావణ్య డ్రగ్స్ పెడ్లర్, అసలు డ్రగ్స్ అమ్ముతుంది తనే లావణ్యనే. ఇంతకుముందు గతంలో అమెరికా నుంచి వచ్చి ఢిల్లీలో దిగిన తర్వాత వారం రోజులు అక్కడ ఉండి అలాగే ఆ వారం రోజుల తర్వాత ట్రైన్లో సికింద్రాబాద్ రాగానే పోలీసులు కూడా ఆమెను పట్టుకున్నారు. 45 రోజుల్లో కూడాను రిమాండ్లో ఉంచారని చెప్పేసి శేఖర్ భాష కూడా చెప్పడం జరిగింది. ఇదే తరుణంలో నాకు డ్రగ్స్ అలవాటు చేసింది లావణ్యనే అని చెప్పేసి ప్రీతి కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా ప్రీతి ఆరోపణలను ఎదుర్కొంటూ కూడాను లావణ్య కొన్ని కీలకమైన వీడియోలను బయటపెట్టింది. ముఖ్యంగా ఈ వీడియోలలో ప్రీతి గంజాయి తీసుకుంటూ అలాగే డ్రగ్స్ తీసుకుంటూ కొంతమేర గంజాయి పొట్లాలను కూడా చూపించుకుంటూ ప్రీతి ఆ వీడియోలో ఉంది. డాన్స్లు వేసుకుంటూ తను స్మోక్ చేస్తూ కూడాను డ్రింక్ చేస్తూ కూడాను ప్రీతి ఆ వీడియోలో ఉన్న వీడియోలన్నీ కూడాను లావణ్య బయటపెట్టింది. ముఖ్యంగా ఇక్కడ డ్రగ్స్ అమ్మింది ఎవరు, అసలు కొన్నదెవరు, అమ్ముతున్నది ఎవరు, వీళ్ళిద్దరిలో అమ్ముతున్నది ఎవరు? ఇక ముఖ్యంగా రాజ్ తరుణ్ ప్రీతి ఉదయ్ వెనుక రాజ్ తరుణ్ ఉన్నారా లేదా అనేది కూడాను కొంతమేర ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఇక ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నిజంగానే రాజ్ తరుణ్కి లావణ్యకు ఇప్పుడు స్టిల్ ఆ లావణ్య ఆరోపిస్తున్నట్లు కూడా నా భర్తే అనుకుంటారా, లేదంటే నిజంగానే లావణ్య డ్రగ్స్ అమ్ముతుందా, డ్రగ్స్ పెడ్లర్గా లావణ్య మారిందా, లేదంటే లావణ్య బయటపెట్టిన వీడియోలో ప్రీతి చాలా క్లియర్గా డ్రగ్స్కి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా ప్రీతి కూడాను అంతకుముందే డ్రగ్స్కి బానిసైందా అనేది కూడాను ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.